రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అసలు ఇప్పటికే విశాఖ స్టీలుకు ఏ భరోసా లేకుండా పోయింది. అన్ని రకాలుగా దీన్ని ఒక సిక్ ఇండస్ట్రీగా చేసే ప్రయత్నం చేస్తున్నారు పాలకులే. పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు కానీ దీన్ని ఆదుకునే ప్రయత్నం అయితే చిత్తశుద్ధితో ఎవరూ చేయటం లేదు. ఒంటి గంట లోపు ఈ 4,200 మందికి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నాము అని మీరు చెప్పకపోతే, ఇన్ రైటింగ్ మీరు చెప్పకపోతే, వాళ్లకు భరోసా కల్పించకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ 4వ తేదీ ఒంటి గంట నుంచి నిరాహార దీక్షకు కనీస భరోసా లేకుండా పోయింది ఈ ఉద్యోగస్తులకి. వాళ్ళ జీవితాల మీద అయితేనేమి, ఫ్యాక్టరీ కోసం అయితేనేమి అంచెలంచెలుగా విశాఖ స్టీల్ నీరు గారుస్తూ వస్తున్నారు. టీడీపీ అయినా వైసీపీ ప్రభుత్వాలైనా. ఎందుకు అని అడుగుతున్నాం. ఈ భూముల మీద మీకు కన్నుంది, ఇది ప్రైవేటైజ్ చేయాలని మీకు ఆశ ఉంది. కానీ విశాఖ స్టీలు ఆంధ్రుల హక్కు అని ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఈ విశాఖ స్టీలును 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించడం జరిగింది. 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. 4-5 నెలల నుంచి వాళ్ళకు జీతాలు ఇవ్వలేదు. వీళ్ళలో చాలా మంది నిర్వాసితులు, చాలా మంది వాళ్ళ భూములు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము అని మాట ఇచ్చారు. ఈరోజు కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వీళ్లకు ఉన్న భరోసా కూడా తొలగిస్తూ కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా 4,000 మందిని తొలగించడం జరిగింది. ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటి అని ప్రశ్నిస్తున్నాం. విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం. మనందరం తలెత్తుకొని చెప్పుకునేది, గర్వంగా ఫీల్ అయ్యేది విశాఖ స్టీల్. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సాధ్యం చేసిన ప్రాజెక్టు, కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నిలబెట్టిన ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది 7 మిలియన్, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇది 3 మిలియన్ యూనిట్లు, 3 మిలియన్ టన్లు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అయితే దాన్ని 7 మిలియన్ టన్స్ కు తీసుకువెళ్లారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ట్రైపార్టీ అగ్రిమెంట్ చేపించి క్యాప్టివ్ మైన్ కోసం ఒక ఏర్పాటు కూడా చేశారు. కానీ ఆయన వెళ్లిపోయిన తర్వాత అది అటకెక్కింది. కనీసం రా మెటీరియల్ కూడా ఈరోజు డబ్బు లేని పరిస్థితి. పోర్టు దగ్గర నుంచి రవాణాకు కూడా ఛార్జీలు పెంచేసిన పరిస్థితి. అన్ని రకాలుగా
అన్ని రకాలుగా దీన్ని ఒక సిక్ ఇండస్ట్రీగా చేసే ప్రయత్నం చేస్తున్నారు పాలకులే.